ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం. ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఆషాఢ మాసం ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ పాడ్యమి, మధ్యాహ్నం 2:47 వరకు. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 10:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి, గురువులు మిథునంలో సంచారము, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ముఖ్యంగా వీరి ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే వీరి యొక్క ఉద్యోగం వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి. దీంతో పాటు మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి స్థల మార్పులు కానీ లేకపోతే స్థానచలనం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా కనుక ఉంటే మీరు ఈరోజు ఖర్చులని అధిగమించవచ్చు. దీంతో పాటు విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలని కనుక ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కొంత ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే మీ యొక్క పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాలలో తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వారు ఆశించిన విధంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీరు స్థిరాస్తుల గురించి గనక ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తి విద్య వ్యాపారాల పరంగాను ఆర్థిక స్థితిగతుల పరంగాను మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ సంతానానికి సంబంధించి వారికి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా ఉద్యోగాలకి సంబంధించి మీరు గనక మార్పులు చేయాలనుకుంటున్నా లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు కొంత సానుకూలత అనేది గోచరిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు వీరు ఉద్యోగ మార్పుల కోసం ఎక్కువగా ప్రయత్నించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు నూతన ఉద్యోగాల కోసం అని చెప్పి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వీరు కొంతవరకు దైవ దర్శనం చేసుకోవటం, అలాగే ఎటువంటి బకాయిలు ఉన్నా కూడా ఆ బకాయిలను తీర్చేందుకు కూడా వీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత అనుకూలత, ఆర్థికంగా వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు
దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే హఠాత్తుగా వీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి వీరు రాజీనామాలు ఇవ్వటం కానీ, లేకపోతే చేస్తున్న ఉద్యోగంలోనే వీరు ఆశించని విధంగా మార్పులు ఉండటం వలన వీరు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే రుణ సమస్యలు, రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, భాగస్వామ్యం నుంచి బయటికి రావాలి అనే ఒక ఆలోచన కూడా మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి శ్లోకాలను చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి, అలాగే దీంతో పాటు మీ యొక్క శత్రువుల వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడటము, అలాగే కోర్టు వ్యవహారాలు, లిటిగేషన్లో ఉన్న భూముల గురించి జాగ్రత్తలు, దీంతో పాటు మీ యొక్క సోదర సోదరీమణులతోటి మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి, ఇలాగా ప్రతి విషయం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి, వారితోటి మీకుండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వ్యాపారస్తులకి కూడా భాగస్వామ్యం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక వీరు పెట్టుబడుల విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉండటం వలన భారీగా ధన నష్టం కలిగే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం వినటం, సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణాల బాధల వలన, అలాగే మీ యొక్క భాగస్వామ్యం వలన ఆర్థికపరమైన చిక్కులలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు పాత రుణాలు తీర్చాలి అని మీపైన ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. అనుకున్న విధంగా ఆర్థికంగా పురోగతి సాధించలేని పరిస్థితి ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి అధిక శ్రమ ఉండటం, అలాగే చేసిన పని గురించి కొంత సమాధానం చెప్పుకోవటం, ఇష్టం లేని డిపార్ట్మెంట్లకి మీరు మారటం, లేదా మీకు ట్రాన్స్ఫర్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, దీంతో పాటు ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నవారు, వీటన్నిటితో పాటు పవర్ సెక్టర్లో ఉన్న వారికి ఇష్టం లేని విధంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క కుటుంబం గురించి, వీరి యొక్క సంతానం గురించి, పెట్టుబడుల గురించి, అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి శ్రద్ధాశక్తుల్ని ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క వైవాహిక జీవితము, దీంతో పాటుగా వీరి జీవిత భాగస్వామి గురించి కూడా వీరు ఆలోచనలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువ శాతం వారికి సంబంధించి వారి పేరు పైన పెట్టుబడులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీంతో పాటు వీరు ఉద్యోగానికి సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్నా వీరు ఆశించిన విధంగా పురోగతి లేదు అనే నిరాశ వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి, ఆర్థికపరమైన విషయాలు, అలాగే స్థిరాస్తికి సంబంధించిన విషయాలపైన ప్రత్యేక శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు వీరి సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కూడా వీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వివాదాలు ఉండటం, అలాగే వారితోటి మనస్పర్ధలు ఉండటం, వారు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం వలన మీరు నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా లిటిగేషన్లకి సంబంధించి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం గురించి కొంత ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎక్కువగా శ్రమ పడటము, కష్టపడటము, అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువ శ్రమ పడుతున్న కొద్దీ కూడా శ్రమకి తగినట్టుగా ఫలితాలు లేకపోవటం వలన నిరాశకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే ఆస్తి వివాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా మీరు కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను మీకు కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఇతరులని నమ్మటం వలన వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు, అలాగే ఇతరులని నమ్మటం వలన వీరికి అవమానాలు, నిందలు, వీటితో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యులకి వీరు చేసే ప్రతి పని గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి స్త్రీలు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా క్రీడాకారులకి చాలా వరకు అనుకూలంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు మీ యొక్క శ్రద్ధాశక్తులతోటి మీరు నెమ్మదిగా మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పాత రుణాలు తీర్చి కొత్త రుణాల కోసం మీరు కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీరు మీ బంధువర్గీయులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీంతో పాటు ఆహార నియమాలు పాటించాలి. మీరు చేసే ప్రతి పని విషయంలోనూ కూడా మీరు ఇతరులకి కానీ లేదా మీ ఉన్నతాధికారులకు కానీ చెప్పి చేయటం వలన మీరు నిందలు, అవమానాలను తప్పించుకునే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్న ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వీటితో పాటు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వీరికి కోర్టు సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించి మీ యొక్క బంధువర్గీయులతోటి, అలాగే మీ యొక్క అన్నదమ్ములతోటి మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటుగా
మీరు చెయ్యని పనులకు కూడా మీరు నింద వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తాయి. అలాగే మీ భాగస్వామ్యంలో మీకు ఇబ్బందులు ఎదురవటం, ఆర్థిక సమస్యలు కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు రుణాలు తీసుకొని ఇతరులకి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో మీరు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే వీరు కూడా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పులు గనక కోరుకుంటూ ఉంటే ఆ విషయంలో మీకు ఆశాజనకంగా ఉంటుంది. దీంతో పాటు స్థల మార్పు, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు, లేదా మీ స్థిరాస్తులు మీరు అమ్మాలి అని గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే మీ పాత బకాయిలు తీర్చడానికి మీరు ఎక్కువగా శ్రమించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్థిరాస్తుల్ని మీరు తాకట్టు పెట్టి దానికి సంబంధించి రుణాలు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి చాలీసా చదవటం, వినటం, స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.